సెన్సార్ బోర్డు సూచనల మేరకు వానర సినిమా టైటిల్ ని వనవీరాగా మారుస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అవినాష్ తిరువీధుల స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై శాంతను పత్తి తదితరులు నిర్మిస్తున్నారు. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వనవీర టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ కూడా అందరూ చూసారు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మా కోనసీమ కుర్రోళ్ళకి ఏదైతే కావాలో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి. ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్స్లు అవన్నీ కుర్రోళ్ళకి ఒక 1 ఇయర్ ముందే ఇదేంటిది 10 రోజుల ముందే వచ్చేస్తుందండి సంక్రాంతి. కుర్రోళ్ళందరూ కూడా రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ తండా గారికి, అలాగే హీరో గారికి, హీరోయిన్ గారికి, చోటాకి ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఆ మాత్రం హింట్ ఇస్తే మా వాళ్ళు చెలరేగిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ దండా జనరల్గా సినిమా రిలీజ్ ముందు అందరూ చెప్పేది అదే, ఈ సినిమాకి అందరం కష్టపడ్డాము, చాలా చాలా టీం వర్క్ అది ఇది అని అంటారు. సినిమా అంటేనే కష్టం బేసిక్గా. మేము అది చేసాము, కష్టపడి సినిమా చేసాము. మేజర్గా ఈ సినిమాకి ఒకటి మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక తండ్రి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక కొడుకు పెట్టిన జెన్యూన్ ఎఫర్ట్స్ అండి ఈ సినిమా. అంతకుమించి ఇంకేమీ చెప్పడానికి లేదు. సినిమా ఏంటో ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది. అందరినీ ఎంకరేజ్ చేయండి. అందరం కొత్త వాళ్ళము, అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు కొంతమంది, చోటా గారు లాంటి వాళ్ళు. అందరూ సపోర్ట్ చేయండి మా అందరినీ, మా విజన్ని, మా అవినాష్ గారి విజన్ని ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు, మంచి హిట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చోటా గారు నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్టు. అవినాష్ గారు అండి, ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ఒక హీరోగా వచ్చారు ఆయన, కానీ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయనే డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ సార్, ఆల్ ది బెస్ట్. చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ, ఎవ్రీథింగ్. ఖచ్చితంగా న్యూ ఇయర్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఇండస్ట్రీ అండ్ మీడియా, మీరు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా మీ సపోర్ట్తోనే బాగా ఆడినాయి. అండ్ ఈ సినిమాను కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా మా కిరణ్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరినైనా హీరోని కలిసి ఒక 3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి దాంతో ట్రైలర్ లాంచ్ అని అడగాలి. మాకు వచ్చిన ఈ సడన్ టైటిల్ చేంజ్ వల్ల నిన్న మార్నింగ్ ఒక ఫోన్ చేశాను, ఇట్లా అయిందన్న చిన్న ఇష్యూ, సో ఇమీడియట్గా ట్రైలర్ వదలాలి, ఈరోజు ఈవినింగే వదలాలి, ఇటు పరిస్థితుల్లో మీరు సపోర్ట్ చేయగలరా అనగానే ఇమీడియట్గా పంపించుకొని నేను చేసేస్తా అని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ దండా గారు, హీ హాస్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఈ ఎంటైర్ జర్నీలో. మేము ఎక్కడ స్టక్ అయినా హీ వాస్ హెల్పింగ్ అవర్స్ త్రూ అవుట్ ద ఫిలిం. డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, అక్కడ ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఇక్కడికి వచ్చి మా ఫిల్మ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు నేను మెయిన్ ఈ ఈవెంట్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే మీతో మాట్లాడదామనండి. నాట్ బికాజ్ నాకు టైటిల్ చేంజ్ అయిపోయిందా, లేకపోతే రిలీజ్ కోసం, ఆ ట్రైలర్ లాంచ్ కోసమా కాదు. ఇది నేను రిలీజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత, కాకపోతే అదొద్దు, నేను మాట్లాడాల్సిన మీడియా వాళ్ళతో, సో అని చెప్పి సురేష్ గారితో చెప్పించి నేను మీట్ పెట్టించాను. నిజంగా ద ఓనర్స్ ఆఫ్ క్యారీయింగ్ ఆర్ ఫిల్మ్ టు ది ఆడియన్సెస్ ఇస్ ఆల్ ఆఫ్ యూ. మనం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ట్రైలర్ ఆల్రెడీ చూసారు. వివేక్ సాగర్ గారు హెస్ గివెన్ అస్ ద మ్యూజిక్, చోటా కే ప్రసాద్ గారు ఇస్ ఎడిటెడ్ ద ఫిల్మ్. అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కొంచెం మిస్టరీ, కొంచెం రొమాన్స్, కొంచెం యాక్షన్ థ్రిల్లర్తో 1st January రాబోతున్నాం 2026 టు స్టార్ట్ ఇట్ విత్ అ బ్యాంగ్. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఐ ట్రస్ట్ ద తెలుగు ఆడియన్సెస్, దే విల్ సపోర్ట్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఆ నమ్మకంతోనే చాలా కాన్ఫిడెన్స్తో వీర్ గోయింగ్ అహెడ్. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా 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 బాగుంది. మా ఎడిటర్ చోటా గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, చాలా మంచి సినిమా అని. ఈ బైక్కి హనుమంత స్వామికి ఏదో లింక్ ఉన్నట్టుంది. పాన్ ఇండియా రేంజ్లో సీజీ ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా సీజీ బాగుంటుందా? ఈ సీజీ చూసి షాక్ అయిపోయాను. ఈ సీజీ ఎవరు చేశారో ఏంటో అర్జెంట్గా కనుక్కోవాలి. అవినాష్ గారి ఫాదర్ నాకు మంచి ఫ్రెండు. ఆయన హీరో అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చారు, వాళ్ళ కొడుకుని హీరోని చేశారు. ఇప్పుడు వచ్చినాకే తెలిసింది అవినాష్ డైరెక్టర్ కూడా అని. ఎక్కడ డైరెక్టర్ అంటే అవినాష్ డైరెక్టర్ అని చెప్పారు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. 2 చేసావు. మీ నాన్నగారికి మంచి గౌరవాన్ని తేవాలి ఈ సినిమాతో.
వానర ఈ టైటిల్ గురించి ఎన్నో రోజులు ఆలోచించి అనుకొని మన ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసి దాని అంటే ఆ టైటిల్ కోసం కూడా చాలా ఎఫర్ట్ పెట్టినామండి. బట్ కట్ చేస్తే ఒక 2 days బ్యాక్ సెన్సార్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మాలాంటి సినిమా కొత్తగా తీసిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ బడ్జెట్ పెట్టుకొని పోలేరండి. అలాంటప్పుడు మేము ఈ ప్రమోషన్కి ఆల్మోస్ట్ ఒక 80% బడ్జెట్ దాని మీద స్పెండ్ చేసేసినాం ఆల్రెడీ వానర్ అనే టైటిల్ మీద. కానీ సారీ యా నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో అనుకోకుండా చేంజ్ అయింది. బట్ ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే అండి, వానర లాంటి చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో హైప్ తీసుకొచ్చింది మీ మీడియానే అండి. ఆ క్రేజ్ తీసుకొచ్చింది. మాకు టీజర్కి కానీ ప్రతి దానికి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది మీ సపోర్ట్ వల్లనే. అండ్ టైం తక్కువ ఉంది, ఫస్ట్కి వస్తున్నాం.